హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి మామిడికాయ పప్పు. ముందుగా ఒక బౌల్లోనే ఒక కప్పు కందిపప్పుకి 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్స్ పెసరపప్పు వేసుకొని ఇదంతా వాష్ చేసుకుని ఒక బౌల్లోని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని పప్పులన్నీ దోరగా వేగించుకోవాలి. దీంట్లోనే ఒక మామిడికాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసుకొని వీటితో పాటు టెంక్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. దీంట్లోనే ఇవన్నీ ములిగేంత వరకు వాటర్ పోసుకొని పసుపు వేసుకొని పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికి ఈ విధంగా థిక్నెస్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు వేరే బౌల్లో తాలింపు పెట్టుకున్నాం. దీంట్లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత కొంచెం ఇంగువ, స్టవ్ ఆఫ్ చేసుకుని కారం వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఉడుకుతున్న పప్పులో వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇలా చిన్న చిన్న మార్పులతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.